అసలు 500 సంవత్సరాల క్రితం ఉండేలాగా లైఫ్ స్టైల్ ఉండే ఒక్క దీవి అంటే ఐలాండ్ అనుకోండి. అదొక ఐలాండ్. ఓకే. అక్కడి నుంచి ఎవరికి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. అండ్ ఎవరు అక్కడికి వెళ్ళలేరు. కానీ హీరో ఒక చిన్న పడవ, ఇంతే చిన్న పడవలోని వెళ్ళిపోతాడనమాట. అది ఎలా అన్నది తెలుసుకోవాలంటే మనం ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. అంటే ఈ వీడియోలో మనం రాజాది రాజా అని ఒక మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే రుత్విక్ అండ్ విశాఖ దిమన్ యాక్ట్ చేశారు. ఈ మూవీ 2 hours 15 minutes ఉంటుంది. ఈ మూవీ మనకి కరెంట్లీ సన్ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా వస్తుంది అనుకుంటా, బట్ ప్రెసెంట్ అయితే నాకు కనిపించలేదు. బట్ సన్ నెక్స్ట్ లో అయితే ఈ మూవీ కరెంట్లీ అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ టోటల్ గా 2 hours 15 minutes ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే హీరో వాళ్ళ ఫాదర్ ఒక డాక్టర్. సో హీరో వాళ్ళ ఫాదర్ కి సన్ కూడా డాక్టర్ అవ్వాలి అని కోరుకుంటుంది. బట్ హీరోకేమో నేను డాక్టర్ అవ్వను, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను ఎలా అయినా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని తిరుగుతూ ఉంటాడు. సో తర్వాత ఏమైంది, హీరోయిన్ ఎలా పరిచయం అయింది అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏది బాగుంది అంటే ఇలా చెప్పలేం. కొన్ని మూవీస్ కి రెండు కూడా సోద్లాగే ఉన్నాయని చెప్తాను నేనైతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే అలాగే చెప్పాలి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లోనే నాకు ఒక సస్పెన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, లేక దేవకన్య ఎలా చూపించారనమాట స్టార్టింగ్ లో. అంటే ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళ భాష అదంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో దానివల్ల ఏమో జగదేక వీరలోక సుందరి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమో అని అనుకున్నాను. దాని తర్వాతే తెలిసింది ఆమె ఉండింది ఏదో ఒక సంస్థానంలో. ఆ సంస్థానం ఒక ఐలాండ్. ఆ ఐలాండ్ మన ఇండియాకి ఒక 150 kilometers ఎలాగా ఈస్ట్ సైడ్ వెళ్తే అది ఉంటుందని, ఆ సముద్రంలో ఆ అలల్లో ఎంత కష్టపడి ఉంటారు పాపం, ఎలా వచ్చి ఉంటారు అని అనుకుంటే అబ్బే అంత కష్టపడవలసలేదు. హీరో జస్ట్ లేదు ఇంత చిన్న బోట్, ఫిషింగ్ బోట్ కూడా కాదేమో అది వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. పోనీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో సంస్థానం సెపరేట్ గా ఉంది ఇది అది అని పోనీ ఎవరైనా హీరోని ఆపుతారంటే ఏమి ఆపరు. అక్కడ ఒక గార్డు ఏమి ఉండరు. నాకు ఆ డౌట్ వచ్చిన అరగంట తర్వాత ఒక 4 గార్డ్స్ ని చూపించారు అనమాట ఆ మూవీలో. నేను అనుకున్నాను ఏందిరా ఇది, ఏం సినిమాదా తీసారని. పోనీ హీరో కదా వెళ్ళిపోయాడు అని అనుకుంటే ఆ హీరో ఫాదర్ మామ కూడా వెళ్ళిపోతారు అనమాట. జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోతారు. నేను అనుకున్నాను ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. సినిమా మొత్తం ఒక సెట్ ఉంటది. ఆ సెట్ లోనే అప్పట్లో ఎప్పుడో ఆదిత్య 369 లో చూసాను రా బాబు అలాంటి సెట్. ఆ సెట్లు కూడా ఇంకా అందంగా నీట్ గా నిజమే ఏమో అన్నట్టు ఉంటాయి. ఈ సెట్లు అయితే అసలు అలా ఉండవు. మెయిన్ గా వైజాగ్ బీచ్ అనే చూపెట్టేసి ఆ వైజాగ్ బీచ్ ని అక్కడ ఐలాండ్ బీచ్ అని చెప్పి చూపించారు. ఏమైనా మనస్సాక్షి అన్నది ఉన్నదా బాబు, కొంచెం అయినా మనస్సాక్షి ఉన్నదా? యాక్చువల్లీ అక్కడ ఆ ఐలాండ్ లోని ఏమంటారు లైక్ పొల్యూషన్ అవేమీ ఉండదు. అందరూ ఆర్గానిక్ ఫుడ్ తింటారు. వాళ్ళ దగ్గర డబ్బు అలాంటిది ఏమీ ఉండదు అనమాట. అయినా సరే యాక్చువల్లీ వైజాగ్ లోని ఆ బ్లాక్ తాల్ లాగా ఉంటుంది శాండ్ లోని. ఆ శాండ్ మొత్తం ఈ మూవీలో ఉంటది. అది అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది గమనించదు. అది మొత్తం ఆ ఇసుక అంతా షూట్ చేస్తారు. నాకైతే చాలా బాధ అనిపించింది. అఫ్ కోర్స్ ఇంత లాజిక్ ఎవడు పట్టించుకోడు అనుకోండి. కానీ నాకు అది నేను వైజాగ్ లో పుట్టి పెరిగిన దాని వల్ల నాకు అది ఈజీగా తెలిసిపోయింది అనమాట. మొత్తం వైజాగ్ లోనే షూట్ చేసి ఏదో ఇదన్నారు అదన్నారు. వెరీ హారబుల్. అండ్ ఇందులో సాయి కుమార్ ఉన్నారు. ఏంటో సాయి కుమార్ ఎక్కడ చూసా సాయి కుమార్ ఉంటున్నారు. ఈ మూవీలో ఉన్నారు, ఇందులో ఉన్నారు, ఇంక ఒక 10-15 సినిమాల్లో ఉన్నారేమో. సో ఆయన కూడా ఉన్నారు. ఈ మూవీ నాకైతే ఏమీ నచ్చలేదు. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటాడు, ఒక షో చేస్తాడు, అంతే అయిపోయింది. హీరోయిన్ ఎక్కడ ఉందని చెప్పి హీరోయిన్ కోసం పరిగెడుతూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజా దగ్గరికి వెళ్తారు కదా, ఎముడికి మొగుడు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, నేనే ఎముడిని అవుతాను కొన్ని రోజులు అని చెప్పి అంటారు కదా. సో అలాగే ఇక్కడ నేను రాజా అవుతానంటే గో బ్రో టేక్ ఇట్, రాజా సీట్ నువ్వు తీసుకో అని చెప్పి తీసుకుంటారు. షో హారబుల్. నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ సినిమా చూడడానికి. అందుకే మీకు వార్నింగ్ గా ముందే చెప్తున్నాను, మీకు ప్రాణాల మీద ఏమాత్రమైన ప్రేమ ఉంటే ఇలాంటి సినిమాలకు చాలా దూరంగా ఉండండి. ఓకేనా? లేదు మేము తెగిస్తాం అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం, మీరు ట్రై చేయొచ్చు. రాజాది రాజా మూవీ పేరు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ సన్ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంది. ప్రైమ్ లో వస్తుందా లేదా అన్నది నాకు ఇంకా ఐడియా లేదు. ఇంకా మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి HK టు బి ఆనెస్ట్ కంటెంట్.